పులి ఎట్లా నడుస్తుందా షూటు? మంచిగా నడుస్తుందన్న. ఓకే, నువ్వు చేసినావారా? మధ్యాహ్నం బిర్యానీ తిన్నావారా? బిర్యానీ తినలే. మరి ఎందుకు? చికెన్ రైస్ తిన్నా. వామ్మో, నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా? బిర్యానీ అంటే చికెన్ రైస్ తిన్నావు. ఎట్లా అనిపిస్తుందిరా షూట్? ఇప్పుడు అయితే మంచిగా ఉందన్న. ఓకే, వెనక ఏం నడుస్తుందిరా? మన వెనక ఏడారా? నీ గురించి కిట్టు నాయక బాగా చెప్తాడు. మన పులి ఏమంటున్నాడు చెప్పు ఒకసారి. ఇందాక మీకు వీడియో చూపించాను కదా, అదే మెయిన్ రీజన్. అది పులిగాని చూపించకు దయచేసి. వాడు చాలా అద్భుతంగా నడుస్తుంది షూట్. మన బ్యాక్గ్రౌండ్లో శేఖర్ మాస్టర్ పులి ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో టేక్ నడవబోతుంది. ముమ్మరంగా టేకింగ్ నడుస్తుంది. మాస్టర్ పాట ఎలా వస్తుంది? చాలా బాగా పాట 100 మిలియన్ పోతుందా? టీస్ పాట ఒక 500-600 మిలియన్ అని అనుకుంటున్నాం. 500-600 మిలియన్ అయితే ఇక మీరు టీ సిరీస్లో జాబ్ చేస్తారు, ఇక్కడ కాదు. ఓకే, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను భరత్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చిత్రమందిర్ స్టూడియోలో ఉన్నాను. సో నా బ్యాక్గ్రౌండ్లో బంజారా తీజ్ ఫెస్టివల్ సాంగ్ షూట్ జరుగుతుంది విజయ్ ఆడియో వీడియోస్ ఛానల్కి. సో ఈ సాంగ్ని రాసింది శ్రీనివాస్ గారు అండ్ ఈ సాంగ్ని పాడింది స్వప్నాలి రాథోడ్, విజయ్ కుమార్. అండ్ ఈ సాంగ్కి ఇంత అత్యద్భుతమైన సాంగ్కి మ్యూజిక్ అందించిన మదిన్ ఎస్కే గారు. సో ఈ సాంగ్ని ఈరోజు ఇక్కడ మనం చిత్రమందిర్ స్టూడియోలో షూట్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా వస్తుంది. అండ్ ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్గా శేఖర్ వైరస్ అండ్ డిఓపిగా కమలి పటేల్ చేస్తున్నారు. బంజారా తీజ్ ఫెస్టివల్ గురించి అండ్ ఈ సాంగ్లో చేస్తున్న మెయిన్ లీడ్ ఆర్టిస్ట్కు సంబంధించి మరికొద్దిసేపట్లో వాళ్ళతో ముచ్చటించబోతున్నాను. అండ్ బంజారా తీజ్ ఫెస్టివల్ విశిష్టత, వాటి ప్రాముఖ్యత గురించి నేను ఒక చిన్న ఏవి నా వాయిస్లో ఒక్కసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకో విషయం చెప్పాలి. తీజ్ ఫెస్టివల్ గురించి మీలో ఎంతమందికి తెలుసో లేదో పక్కన పెడితే, తెలియని వాళ్ల కోసం ఒక్కసారి చెప్పాలనుకుంటున్నా. తీజ్ అంటే స్వచ్ఛంగా, ప్రేమతో, నిష్ఠతో, భక్తితో ప్రాణం పోసే ఒక మొక్క మాత్రమే అని చెప్పలేం. అదొక ఎమోషన్ అని చెప్పాలి. అవును, గిరిజనుల కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక. నిజానికి గిరిజనుల ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు నిర్వహించుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అలా గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి, తండాలు, గ్రామాల్లో జరిగే సందడి వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. తీజ్ ఉత్సవంలో ప్రధానంగా అడవి దేవతలకు 9 రోజులు నిష్ఠతో పూజలు చేస్తారు. పెండ్లికాని యువతులతో మొలకల పండుగ నిర్వహిస్తారు. ఈ 2 విషయాలు ఈ ఫెస్టివల్లో కీలకంగా ఉంటాయి. మీకు అర్థమైంది గదా? తీజ్లో ప్రధాన ఉద్దేశం పెళ్లికాని యువతులు ఉత్సాహంగా పాల్గొనే ఈ ఫెస్టివల్ ఆ యువతులు మంచి జీవిత భాగస్వామిని పొందటం కోసం చేసే ఒక సాంప్రదాయ పండుగ అన్నమాట. వాళ్లు తీజెంత ఏపుగా పెరిగితే అంత మంచి లైఫ్ పార్ట్నర్ వస్తాడని వాళ్ల నమ్మకం. అయితే అదంతా ఆషామాషీ కాదులేండి, 9 రోజుల దీక్ష లాంటిదని చెప్పాలి. మీకు తెలుసా, తీజ్ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. అంటే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఉంటుంది. అసలు తీజ్ వస్తుందంటే ఆ ప్రిపరేషన్ కూడా ఓ పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ముఖ్యంగా తీజ్ అనేది యువతులకు ఓ మధురమైన ఉత్సాహమని చెప్పాలి. ఎలాగంటే పండుగ ప్రారంభానికి ముందు యువతులందరూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ స్వయంగా ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తారు. అంగడికి వెళ్లి గోధుమలు, శనగలు తెచ్చుకుంటారు. గోధుమలను నానబెట్టి మొలకెత్తించేందుకు బుట్టలల్లుతారు. ఒక్కో యువతి ఒక్కో బుట్టను తయారు చేస్తారు.
ఆ బుట్టలన్నీ ఒకే చోట ఉంచేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. పుట్టమట్టి తెచ్చి అందులో పశువుల ఎరువును కలుపుతారు. బంజారుల ఆరాధ్య దైవమైన మేరామా అమ్మవారు, సేవాలాల్ మహారాజ్, శీత్లా భవానీ పేర్లతో తయారు చేసిన బుట్టలలో మొదటగా తండా పెద్దల చేత ఎరువు కలిపిన మట్టిని బుట్టలో పోయిస్తారు. నానబెట్టిన గోధుమలను మట్టిలో కలిపిన బుట్టలో చల్లుతారు. గోధుమ మొలకలను తీజ్ అని పిలుస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీళ్లు పోస్తారు. ఈ 9 రోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో గడుపుతారు. ఉప్పు, కారం లేని భోజనం చేస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటూ తాండా నుంచి బయటకు వెళ్లకుండా నియమాలు పాటిస్తారు. ఒకవైపు కఠినమైన నియమాలు పాటిస్తారు, మరోవైపు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. అదే తీజ్ స్పెషాలిటీ అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఏడాది శ్రావణమాసంలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారా, గిరిజన ప్రజలు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తీజ్ విశిష్టతను పెంచుతూనే ఉన్నారు. బంజారాలకు, వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకతను చూపిస్తూ అడవి బిడ్డల ఆనందాలకు ప్రతిరూపమే ఈ తీజ్. మనమందరం కూడా వాళ్ళందరికీ తీజ్ శుభాకాంక్షలు చెబుదామా? సో ఏవి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో అదండి మా పండుగ యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పుడు నేను టీం సభ్యులతో ముచ్చటించబోతున్నాను. చలో పోదాం పదండి. పులి ఏం నడుస్తుందిరా? పులి ఏం నడుస్తుంది ఇక్కడ? షూటింగ్. ఏం షూటింగ్? విజయ్ ఆడర్షన్ వీడియోస్ షూటింగ్. నువ్వేం చేస్తున్నావు ఇందులో? క్యారెక్టర్. ఏం క్యారెక్టర్? అదొక మంచి నాకు తెలియదు కానీ చేస్తున్నా. తిన్నావారా? తిన్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అంతా హంగామా నడుస్తుంది. తీజ్ పండగ ఫెస్టివల్ సాంగ్ విజయ్ ఆడియో వీడియోస్ ఛానల్లో రాబోతుంది. ఒకసారి చూడండి. చూసారుగా మన బ్యాక్గ్రౌండ్లో భారీ సెట్టింగ్లు, భారీ బడ్జెట్తోని ఈ సాంగ్ మరికొద్ది రోజుల్లో విజయ్ ఆడియో వీడియోస్ ఛానల్లో రాబోతుంది. సో మనం విజయ్తో మాట్లాడదాం. సో కంగ్రాచులేషన్ బ్రో, చాలా బాగుంది, మంచి సెట్టింగ్ వేసావు. ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ నుంచి ఎలా ఉంది సాంగ్? ఇప్పటివరకు ఎంతవరకు కంప్లీట్ అయింది? చాలా బాగుంది. ఇప్పుడే కదన్నా మార్నింగే స్టార్ట్ చేసాము, మళ్ళీ వరకు అయిపోయింది. ఈరోజు లేట్ నైట్ 3-4 o'clock. ఓకే, మన కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఎలా వస్తుంది, ఏంటి? చాలా అద్భుతం. ఓకే, మన టీమే చాలా అద్భుతం. ఓకే. శేఖర్ వైరస్ అన్న కానివ్వండి, యూపీ కంప్లీట్ పటేల్ అన్న కానివ్వండి, డైరెక్షన్ ఫిలిం షో నాయక్, ఆర్ట్ డైరెక్టర్ డీజే సికిందర్ కానివ్వండి, స్పెషల్లీ మ్యూజిక్ మదిన్ అన్న కానివ్వండి. ఈ సాంగ్ హిట్ మనమే కొట్టమంటాం. ఏంటి ముందుకు పోతుంది. ప్రతి సంవత్సరం తీజ్ పండగ గురించి, తీజ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా సాంగ్ చేస్తుంటావు కదా, దీని వెనుక ఎవరున్నారు? అంటే బడ్జెట్ నీ ఓన్ పెట్టుకుంటావా, నీ స్పాన్సర్స్ ఏంటి అసలు? అంటే నీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే విజయ్ ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో విజయ్ ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్ వల్లే స్పాన్సర్ చేస్తారు. కాకపోతే కొన్ని సార్లు బయట ప్రొడ్యూసర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం అంటే బంజారా, ఈ నాట్ ఇన్ తెలంగాణ, ఇండియాలో ఉన్న 11 కోట్ల మంది బంజారా ప్రజలకి మనం చేయబోయే సాంగ్ అందరి వరకు చేరేలా ప్లాన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. అందరూ మన సాంగ్లు వినాలి. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో లంచ్ టైంలో నాకు ఒక 2 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చాడు. సో తను షూట్ చేసుకోవాలి, తను వెళ్ళిపోతాడు. తర్వాత మనం శేఖర్ వైరస్తో మాట్లాడదాం, కమిలితో మాట్లాడదాం, షూట్ ఎలా జరుగుతుంది, ఏంటిది, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా ఈ పాట ఒక 2-3 రోజుల్లోనే విజయ్ ఆడియో వీడియో ఛానల్ రాబోతుంది. తప్పకుండా ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే దాదాపుగా ఒక సాంగ్కే 3 నుంచి 4 లక్షల రూపాయలు వెచ్చించి ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక చిత్రమంది స్టూడియోలో రెంటు తీసుకొని చేస్తున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు మా కష్టాన్ని గుర్తించి ప్రొడ్యూసర్ కూడా లాభాలు ఆర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాంగ్ భారీ స్థాయిలో విజయం మీరే మాకు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విజయ్.
తీజ్ ఫెస్టివల్ సాంగ్ ఎంత హంగామా నడుస్తుందో ఒకసారి చూస్తున్నారా? నా వెనక కమలి పటేల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. డిఓపి ఈ సాంగ్కి. హలో కమలి పటేల్ గారు, నమస్తే. హాయ్ భర్తన, నమస్తే భర్తన. ఏం నడుస్తుంది ఇక్కడ? భర్తన వ్యూవర్స్ అందరికి హాయ్. హాయ్ హాయ్. ఎలా నడుస్తుంది షూటింగ్? చాలా బాగా నడుస్తుంది. తీజ్ సాంగ్ విజయ్ ఆడియోస్ అండ్ వీడియోస్లో రాబోతుంది. ఓకే. లాస్ట్ ఇయర్ అంటే మొన్న ఇయర్ తీజ్ లాగానే ఇది కూడా గట్టి హిట్ పడుతుంది అండ్ బాగుంటుందని అనుకుంటున్నాం. Okay. మీరు కూడా అట్లనే దాన్ని ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, అండ్ జబర్దస్త్ పవన్ రాథోడ్ కూడా ఉన్నాడు. మాస్టర్ తీసుకోట ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా చూసినావా? ఏయ్ మాస్టర్ చెప్తాంటే అసిస్టెంట్ డ్యాన్స్ వస్తాను ఇక్కడ. తీజ్ ఫెస్టివల్ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్గా జబర్దస్త్ పవన్ గారు చేస్తున్నారు, నా పక్కన ఉన్నారు. సో పవన్ గారు హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది? మార్నింగ్ నుంచి షూట్ నడుస్తుంది కదా? బాగుందండి, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం ఇలా అనిపిస్తుందండి, చూసారు కదా మా కెమెరామెన్ డిఓపిస్ గారు, డాన్స్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న అందరూ చాలా ఫన్నీగా అండ్ చాలా సందడిగా సాంగ్ జరుగుతుంది అండ్ సో హ్యాపీ, చాలా బాగుంది. అండ్ మీ ఛానల్ పేరు? నేను మీ భరత్ ఛానల్. నేను మీ భరత్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఏదైనా మంచి సాంగ్ ఈ పాటలు చేశారు అయినా కూడా మీరు వెళ్తుంటారు షూట్స్, నేను చూశాను మీ బ్లాగ్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండి, మీరు మంచి ప్రమోషన్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ మా సాంగ్స్ కూడా ఉన్నాయి ప్రమోషన్. తప్పకుండా వస్తానండి. నేను కూడా తీజ్ సాంగ్ చేస్తున్నాను నెక్స్ట్. అవునా? ఓకే, తప్పకుండా. అంటే మీరు ఈ సాంగ్లో చేశారు కదా, మీకు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ టీం అందరితో చేస్తున్నారు కదా, శేఖర్ వైరస్తోని, కమలితోని. నాకు బేసిక్లీ శేఖర్ వైరస్ గారితో అండ్ అలాగే కమలి గారితో నేను వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. బికాస్ వాళ్ళు పని పిచ్చోళ్ళు అనమాట. అండ్ నాకు అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే మనం ఒక 50% చేస్తే వాళ్ళు 100% దాన్ని కల్పిస్తారనమాట. సో అంత కలిపితే వాటర్ తాగి కొంచెం వాళ్ళ పేరు తీస్తేనే భయం వేస్తుంది. ఓకే ఓకే. సో వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అన్నమాట. అండ్ నాకు మాస్టర్ మూమెంట్స్ అండ్ ఆయన చెప్పే విధానం మాత్రం ఐ లవ్ ఇట్, చాలా ఇష్టం నాకు. అండ్ ఒక కోరిక ఉండే అనమాట, శేఖర్ వైరస్ మాస్టర్తో చేయాలి. ఆ కోరిక తీరిపోయిందా? కోరిక తీరలే, ఇంకా పెరిగి అంటే మీ ఛానల్లో ఓన్గా చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నా కోరిక, ఎందుకంటే నేను ఆడాలి కదా అప్పుడు. కానీ నాకు మీతో పాటు కొత్త మనిషి కనిపిస్తున్నారు, ఆయన పేరు నాకు తెలియదు. తన పేరు హీస్ ఫ్రమ్ ముంబై, మహారాష్ట్ర. तो इसको बंजारा आता है और तेलुगु नहीं आता है, हिंदी मराठी. तुला मराठीमध्ये बोलायचं असेल तर बोला आहे. मराठी चालतं का? हां, मराठी चालतं. नमस्कार, मी ईशान दासर, गीतांजलीबाई, महाराष्ट्रावरून आलो आहे आज. सिंगर विजयचा आज शूट आहे. तीज या कार्यक्रमाचा विशेष कार्यक्रम त्यांनी आज ठेवलेला आहे. तर आज पवनदादा आणि मी इथे भेटलेलो आहे, प्लस बाकीचे सगळे मेंबर. खूप छान वाटतं, सकाळपासून आम्ही शूटवर आहोत, छान वाटतं. थँक्यू పవన్ భయ్య आपण वाते टीजर गाना గురించి अब అత్ర కాడే కాబట్టి आपण से ఆదరించును కాబట్టి తమారు వాతే एक बार वाते टीजर गुరించి కదా तो मेंशन मालूम छे जो काई छे सा टीजर गुరించి अब नानक्या चचारून भी मालूम पड़ रही है. एंड एक संतोषం काई का तो पेनार करणारे को टीजर गुరించి कल्चर अब సాంగ్ రూపంగా కొన్ని బ్లాగ్ రూపంగా से ऑडियन्स दिसाल रहे आज आज पीढ़ी दिसाल रहे కాబట్టి आज ఇక్కడ సంతోషం లాగ్రి. అండ్ హనుస్ दिसाते जावणु కొత్తగా కర్రోకే తాణిన్ మనస్ఫూర్తిగా కోర్లే రోజు. అండ్ ఎస్ హనుస్ సపోర్ట్ करते रहो అండ్ కొత్త విషయాలు सांभाळते रहो, सीखे देते रहो, सीख मानते रहो. थैंक यू भैया, थैंक यू.
पवन भाई वारू डांस कर रहे थे कौन भैया डांस करे बस पवन भैया डांस कर रहे हो कर भैया गाना गा नहीं रहा उससे ज़्यादा नहीं कितने दिए बोलो भैया वो पेमेंट है సో ఇంత పెద్దగా షూటింగ్ చేస్తున్నాం కదా, దీనికి ముఖ్య కారణం మన సీన్ అన్న లిరిక్ రైటర్, బంజారా లిరిక్ రైటర్. ఈ తీజ్ పండుగకు ఇంత విశిష్టత, ఇంత ప్రాముఖ్యతను తీసుకొని చాలా అద్భుతంగా అన్న రాశారు. సీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పాట ఇచ్చాం మన బంజారాలందరికీ. సో ఈ పాట గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆడియన్స్ చెప్పండి. చెప్పండి, షూట్ ఎలా నడుస్తుంది ఏంటి, మీరు ఇలా చేశారు కదా, పాట మీరే రాశారు కదా, మీకు ఎలా అనిపించింది అదొక్కటి షేర్ చేయండి. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్ మేము అనుకున్న దానికంటే చాలా బాగా తీస్తుండ్రు. అంత టీం అంతా బాగా చేస్తుండ్రు, టీం వర్క్. చాలా హ్యాపీ ఉంది. నేను ఫస్ట్ టైం ఈ సాంగ్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము. విజయ్కి థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీరు ఒకటి భిక్షు నాయక్కి రాశారు, దిమ్మి దిమ్మి సాంగ్ అనేది రాశారు, చాలా అద్భుతంగా బాగా వైరల్ అయింది. సో తర్వాత నెక్స్ట్ అదే రేంజ్లో మన విజయ్ అడవిలో ఛానల్లో ఉండబోతుంది. ఈ సాంగ్ కూడా అందరూ ఆశీర్వదించి మంచి మిలియన్స్లో వ్యూస్ రావాలని కోరుకుంటున్నాము. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నా బర్త్డేకి ఐఫోన్ కొనిమంటే కొనియట్లేడు మా అన్నయ్య. రాఖీ కట్టురా, కడతాడు అన్న, ఇస్తాడు, కొనిస్తాడు. షూటింగ్ అన్న. ఏం షూటింగ్ రా? తీజ్ సాంగ్. ఏం సాంగ్? ఎవరి ఛానల్ రా? విజయ్ ఆడియోస్ అండ్ వీడియోస్. సరే ఆడియన్స్ చెప్పరా, ఎట్లా ఏం చేయాలో? అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు సపోర్ట్ చేయాలి. అందరు కింద కూర్చున్నారు డ్యాన్స్ చేయడానికి. वो सीखना नेक्स्ट ऐसा ना करो. मैं क्या बोल रहा हूँ, हाफ एन आवर करो एडिट करो. तो टेक में अच्छा मैं क्या बोल रहा हूँ, टेक में चल ईज रहे ये एक्सपीरियंस से मारना स्टार्ट होता है. एंजॉय करो, पहले एंजॉय करो, मोमेंट एंजॉय करो. ओके 7 go 1 2 3 4 సింపుల్. body स्वप्नाली शूट कुछ आर्टिस्ट है. आपको इधर 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 कर सकते हैं, अपोजिट हां इधर इधर करो ऐसा 1 2 3 4. स्वप्नाली शूट कुछ आर्टिस्ट है. स्वप्नाली गारू ओके. प्रभाती आजचा गाना आचा, प्रभाती आजचा का गाना तन कुलारीचा गाना खतरा जावाचा. ओके हिट का हिट सॉन्ग. तूच बोली का ही पाटा ना. और एक बार करना YouTube चैनल पर सॉन्ग आहे तो द हिट सॉन्ग सॉन्गचा 3 4 क्लोज ओपन अप.
జబర్దస్త్ పవన్ గారు ఎలా వస్తుంది పాట? అంటే పగడి వాళ్ళకి పెట్టారు కదా, కెమెరామెన్ పెట్టకపోతే ఫీల్ అయిపోతుంది. అండ్ నైస్ కెమెరామెన్, చాలా అందంగా చూపిస్తారని చెవిలో పువ్వు పెట్టకుండా కావాలని ఏం చేస్తాం? Hi guys, I am Swapnali Rathod, your singer. Please subscribe to Nenu Bharat YouTube channel. Yeah, it's okay. విజయ్ ఆడియో వీడియోస్ వద్దా? No, already कितने मकतरो. అదరిజ్గా वो कैसे रिकॉर्डिंग कर रहा हूँ? सिकंदर बोलते he is my Anna. అన్న He is like अन्ना नहीं ससरा he treats me like a little sister. యా Thank you Anaya for being my brother. थैंक अक्का मेकअप अक्का मेरे ये अकाडमी मेरे ఏ అకాడమీలో నేర్చుకున్నారు మీరట? Be makeup artist. मेकअप आर्टिस्ट अक्का చాలా తెలుగు ఇండస్ట్రీలో మన ఫోక్ ఇండస్ట్రీలో అవునా? చాలా బిజీ అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ Makeup డ్రెస్ అన్నీ సూపర్ 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 సూపర్. ఇన్ఛార్జ్ ఏంది బ్రో? అన్న లిరిక్స్ కూడా కొట్టేదా? ఒక చరణం ఇంకెన్నైనా ఏమున్నాయి? 2 చరణాలు ఉన్నాయి, ఒక చరణం ఇప్పుడు కొట్టాను. మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయింది ఒకటి ఉంది, అది అవి 2 చరణాలలో వస్తాయి కానీ ఫస్ట్ ఒక 2 లైన్స్ వస్తాయి కదా, 5 సో ఇది ఫెస్టివల్ చూశారు కదా, సాంగ్ తెగ నచ్చేసింది కదా మీ అందరికీ. సో మరికొద్ది రోజుల్లో ఈ సాంగ్ బంజారా విజయ్ ఆడియో వీడియో ఛానల్లో తీస్ ఫెస్టివల్స్ సాంగ్ రాబోతుంది. సో ఈ సాంగ్లో మెయిన్ లీడ్ ఆర్టిస్ట్గా స్వప్నాలి రాథోడ్ అండ్ జబర్దస్త్ పవన్ అండ్ విజయ్ కుమార్, వీళ్ళు ఈ సాంగ్లో నటించడం జరిగింది. ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్గా శేఖర్ వైరస్ అండ్ డిఓపిగా కమిలి పటేల్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది షూటు. సో మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. తప్పకుండా నా వీడియో మీరు చూశాక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇది చేయడం వల్ల నాకు బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు. నా ఫర్దర్ వీడియోస్ చాలామంది జనాలకు రికమెండ్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ దయచేసి ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మరొక మంచి అద్భుతమైన పాటతో మళ్ళీ మీ ముందుకు మీ భరత్. థ్యాంక్ యూ.